పార్టీ నుంచి ఆళ్లగడ్డ లేదా నంద్యాల నుంచి ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నారు. మంచు వారి ఇంట కథా చిత్రం ఈ రాజకీయంగా మారింది. ఒకసారిగా రాజకీయాలకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇద్దరు కూడా. ఈ వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సంచలనంగా మారింది. మంచు వారి ఇంట ఈ గొడవ సిచ్యువేషన్ తారాస్థాయికి చేరింది. ఎపిసోడ్లుగా ఒక్కో అంశాన్ని బయట పెడుతున్నారు. మొన్న విష్ణు మనోజ్కి సంబంధించిన ఒక వీడియోని విడుదల చేశారు. ఆయనకు సంబంధించిన సంబంధికులే ఆ వీడియోని విడుదల చేసినట్టుగా తెలిసింది. ఇప్పుడు తాజాగా మనోజ్ కూడా విష్ణుకు సంబంధించి ఒక వీడియో విడుదల చేశారు. ఆయన తన జనరేటర్లో మనోజ్ జనరేటర్లో పంచదార పోసినట్టుగా ఒక వీడియో విడుదల చేశారు. ఇలా ఎపిసోడ్ల వారీగా మంచు వారి ఇంట గొడవ తారాస్థాయికి చేరింది. తాజాగా మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రాజకీయాలకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే నంద్యాల నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నారు. ఇద్దరు కూడా జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని రకాల మంత్రాలు పూర్తయ్యాయి. త్వరలో కండువా కప్పుకొని ప్రజాక్షేత్రంలోకి దిగడమే తదుపరిగా మిగిలి ఉంది. దాదాపుగా అన్ని చర్చలు పూర్తయిపోయాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పలుమార్లు వీరు కూడా కొంత చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. భూమా మౌనికాని డైరెక్ట్గా రంగంలోకి దించేందుకు అంతా సిద్ధమైపోయింది. ఇక నేడు ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. భూమా ఘాట్లో రాజకీయ అరంగేట్రం పైన భూమా మౌనిక మనోజ్లు పెద్ద ఎత్తున ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే మనోజ్ మౌనిక నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మోహన్ బాబుతో వివాదాల వల్లే రాజకీయంగా బలపడాలని నిర్ణయం తీసుకున్నారా? అసలు ఏం జరుగుతోంది? పైపెచ్చు భూమా నాగిరెడ్డి భూమా ఫ్యామిలీ అంటేనే నంద్యాల ఆళ్లగడ్డలో వాళ్ళకి తిరుగులేని రాజకీయంగా వాళ్ళంతా కూడా ముందుకు సాగారు. ఇప్పటికే భూమా అఖిల ప్రియ రాజకీయంలో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు భూమా మౌనిక కూడా రంగంలోకి దిగితే ఆ కిక్కే వేరినట్టుగా అక్కడి అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి జనసేన పార్టీలో చేరిక పైన ఈరోజు ఆయన ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. ఎటువంటి కీలక ప్రకటన రాబోతుందనేది మాత్రం చాలా ఉత్కంఠ రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, అక్కడ ఏం జరుగుతోంది? భూమా మౌనిక మనోజ్ ఈరోజు రాజకీయంగా ఎంట్రీ పైన ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఏ పార్టీలో చేరబోతున్నారు? ముఖ్యంగా జనసేనతో ఇవరికే మంత్రాలు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఆర్లగడ్డ అంటేనే భూమా కుటుంబానికి కేర్ ఆఫ్ లాగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఆర్లగడ్డలో ఉన్నటువంటి భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డిలు ఇద్దరు హఠాత్ మరణం తర్వాత రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. తాజాగా మంచు మనోజ్ భూమా మౌనికల ఇంట్లో కలహాల మధ్యన మొత్తం ఇంట్లో ఉన్నటువంటి అంటే మోహన్ బాబుకి అదేవిధంగా తనయుడు మంచు మనోజ్ ఉన్నటువంటి ఈ కుటుంబ కలహాలు కుటుంబ విభేదాల నేపథ్యంలో గత వారం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ కొనసాగింది. భూమా మౌనిక అదేవిధంగా మనోజ్ల సంబంధించి మనోజు వీరు కలిసి కుటుంబంలో కలహాలు పెడతారని స్వయంగా మోహన్ బాబే తన యొక్క వాయిస్ ఆడియో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అయితే జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇంట్లో జరుగుతున్నటువంటి కలహాలు, జరుగుతున్నటువంటి అంటే కుటుంబ కలహాలతో పాటు ఆస్తుల గొడవలు, అదేవిధంగా ఇంట్లో జరిగేటువంటి వ్యవహారాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత భూమా మౌనికా రెడ్డి అదేవిధంగా మనోజు రాజకీయ అర్గ్రేటం చేయాలి, మనం ఇంకంత స్ట్రాంగ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అని భావించినట్టు మనకు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనేటువంటి తాజా సమాచారం అయితే అందుతుంది. అయితే తాజాగా ఇవాళ ఆర్లగడ్డ నియోజకవర్గ కేంద్రంలో శోభా నాగిరెడ్డి 56వ జయంతి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఘాట్కి చేరుకోనున్నారు. మరి కాసేపట్లో అక్కడ నివాళులు అర్పించిన తర్వాత తన రాజకీయ అరంగేట్రం చేసేటువంటి ప్రకటన చేస్తారనేటువంటి విశ్వసనీయ సమాచారం అయితే మనకు అంతా ఉంది. మనం ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో నంద్యాల అదేవిధంగా ఆర్లగడ్డ నియోజకవర్గ కేంద్రాలుగా భూమా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి పరిస్థితి ఉంది. ఆలగడ్డలో శోభా నాగిరెడ్డి 2004లో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత తమ రాజకీయ వారసురాలుగా భూమా అఖిల ప్రియ ఇక్కడ పదవి చేపట్టడం జరిగింది. మనం చూసాం గత ప్రభుత్వంలో 2014, 2019లో కూడా మంత్రిగా పనిచేశారు భూమా అఖిల ప్రియ. అయితే ఇవాళ తాజా పరిణామం మరోవైపు తన తండ్రి భూమా నాగిరెడ్డి నంద్యాల ఎమ్మెల్యే గెలిచి తను గుండెపోటుతో మరణించిన తర్వాత ఆ స్పేస్ ని రీప్లేస్ చేయాలనేసి భూమా కుటుంబానికే పదవి బాధ్యతలు అప్పచెప్పారు. అప్పుడు పోటీ చేసి అత్యధిక మెజార్టీతో భూమా బ్రహ్మానంద రెడ్డి గెలిచేటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఇక్కడ భూమా కుటుంబానికి ఆదరించేటువంటి వాళ్ళు ఉన్నారు. భూమా కుటుంబానికి రాజకీయంగా ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నంద్యాల నియోజకవర్గం మీద ఒకవైపు ఆలగడ్డ నియోజకవర్గం మీద మొదటి నుంచి కూడా భూమా అఖిల ప్రియ పట్టు సాధించాలని ఈ రెండు నియోజకవర్గాలు భూమా ఫ్యామిలీ పోటీ చేయబోతుందని 2 సీట్లు కావాలని
మన గతంలో జరిగినటువంటి ఎన్నికల వరకు కూడా గట్టిగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాజాగా భూమా మోనికారెడ్డి కుటుంబంలో జరిగినటువంటి రాజకీయ ఈ యొక్క కలహాలు ఏర్పడినటువంటి నేపథ్యంలో ఎలాగైనా సరే రాజకీయంగా స్ట్రాంగ్ ఉండాలి. మోహన్ బాబు తన ఆస్తుల గొడవ, అదేవిధంగా మంచు విష్ణు మధ్య ఉన్నటువంటి ఆస్తుల గొడవల నేపథ్యంలో రాజకీయ అరగ్రేటం చేయాలనేటువంటి ఆలోచనకి భూమా మోనికారెడ్డి అదేవిధంగా మంచు మనోజ్ వచ్చినట్లు తెలుస్తుంది. దీని వేదికగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు ఆర్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలను కేంద్రంగా చేసుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆర్లగడ్డకి ఇప్పుడే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ నుంచే రాజకీయంగా భూమా ఫ్యామిలీ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నప్పటికీ ఈ వివాదాలే కారణమవుతున్నాయా? అంటే మోనికా నిజంగానే ఎంట్రీ ఇవ్వాలనుకుంటే కనుక గతంలో అనేక మార్లు స్పేస్ దొరికింది. భూమా అఖిలప్రియ ఆల్రెడీ యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నప్పుడు కూడా తను డైరెక్ట్గా ఎంట్రీ ఇవ్వచ్చు. ఇప్పుడు సడన్గా ఉన్న పలంగా మోహన్ బాబు ఇంట్లో ఒక కుటుంబ రచ్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే రాజకీయంగా ఎంట్రీ ఇవ్వాలంటే వాళ్ళకు రాజకీయంగా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నందుకే వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారా, లేదంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇటువంటి డిసిషన్ వెనుక కారణం ఏంటి? రాజకీయంగా సపోర్ట్ కావాలంటే ఆమెకు పూర్తి స్థాయిలో అండదండలు భూమా అఖిలప్రియవే ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కూడా ఏదైనా కుటుంబ కలహాలు వచ్చినప్పుడు ఏదైనా మా కూర్చొని మాట్లాడుకుని అక్కడ జరిగేటువంటి వ్యవహారాలు ఏదైనా కూడా అక్క చెల్లెలు మాట్లాడుకునేటువంటి చనువు ఉంది. వారి మధ్య వారిద్దరూ కూడా ఏదైనా సమస్య వస్తే కలిసి పరిష్కరించుకునేటువంటి ఆస్కారం ఉంది. అయితే తాను కూడా రాజకీయంగా బలపడాలి. ఇక్కడ ఉన్నటువంటి నంద్యాల నియోజకవర్గ కేంద్రం తన నాన్న పోటీ చేసినటువంటి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, అక్కడే పనిచేశారు, అక్కడే గుండెపోటుతో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మరణించిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఎలాగైనా సరే భూమా మార్క్ మరోసారి అక్కడే పోటీ చేయాలి, నిలబెట్టాలనేటువంటి ఉద్దేశానికి వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు మనం చూస్తున్నాం భూమా విఖ్యాత్ రెడ్డి కూడా వయసు చిన్నగా ఉంది, రాజకీయ అనుభవం కూడా కావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భూమా కుటుంబము, భూమా అఖిలప్రియ, మోనికారెడ్డి కావచ్చు వీళ్ళు కలిసి మాట్లాడుకున్నారా, లేకపోతే వీళ్ళు ఒంటరిగానే అంటే భూమా అఖిలప్రియ టీడీపీలో ఉన్నటువంటి నేపథ్యంలో నంద్యాలలో ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది హుసేన్. అంటే అక్కడ ఆల్రెడీ అక్క టీడీపీలో ఉంది, అట్ ద సేమ్ టైం భూమా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసినా కూడా టీడీపీ ఆనవాళ్ళు ఎక్కువగా, టీడీపీ మూలాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ భూమా మౌనిక జనసేన సపోర్ట్ తీసుకొని జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఎందుకు వారు జనసేనతో చూసుకున్నట్టు, జనసేనతో ఎందుకు మంతనాలు సాగిస్తున్నట్టు? అంటే ఇక్కడ మనోజ్ బలంగా వీరి కుటుంబాల్లో ఒకటే ఉంది. ఇటు ఆర్లగడ్డ అయినా సరే, నంద్యాల నియోజకవర్గం అయినా సరే, ఇది భూమాకి పట్టుకొమ్మల్లాగా ఉన్నాయి. నంద్యాల నియోజకవర్గం పట్టు తప్పిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మంత్రి ఫరూక్ గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే మంత్రి పదవి కూడా అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎలాగైనా సరే రాజకీయ అరగ్రేటం చేయాలి అంటే ఒకే పార్టీలో ఉంటే సాధ్యమయ్యేటువంటి అవకాశం లేనటువంటి నేపథ్యంలో మరి గత కొంతకాలంగా భూమా మోనికారెడ్డి, మంచు మనోజు ఈ కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి ఏవైతే గొడవలు ఉన్నాయో, మోహన్ బాబుకి మరి మంచు మనోజు సంబంధించినటువంటి విభేదాలు ఉన్న నేపథ్యంలో మనం చూసినట్లయితే ఈ వారం రోజుల ఎపిసోడ్ లో కుటుంబ కలహాలతోనే మొత్తం రచ్చకెక్కినటువంటి పరిస్థితి. కనీసం ఏ ఒక్కరు కూడా మద్దతు పలకనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో తను పూర్తి స్థాయిగా గట్టిగా నిర్ణయం తీసుకొని తనకు స్పేస్ ఉన్నటువంటి నియోజకవర్గం నంద్యాల, ఆ నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఒకవేళ టీడీపీలోకి వెళ్తే తప్పనిసరిగా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రికి ఉన్నటువంటి ఫరూక్కే సీట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తులో వచ్చేటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని జనసేనకు వెళ్లేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నంద్యాలకు సంబంధించినటువంటి భూమా నాగిరెడ్డి అక్కడ పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి, అక్కడ అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు ఉండే, అక్కడ నుంచే పోటీ చేయాలని ఫస్ట్ నుంచి కూడా 2 సీట్లు అడిగినటువంటి పరిస్థితి. గత ఎన్నికల ముందు వరకు కూడా భూమా అఖిలప్రియ గట్టిగా 2 నియోజకవర్గాల్లో సీటు కావాలి, చేరిక పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగానే భావించాలి. ఎందుకంటే పూర్తిగా గతంలో వీరంతా కూడా ముఖ్యంగా మంచు ఫ్యామిలీ అటు వైసీపీతో చాలా దగ్గర సంబంధం ఉండేది, జగన్ కి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు జనసేనకు వస్తా అంటే ఈజీగా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? మనోజ్, ఇక్కడ డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్నాయి. ఒకవైపు భూమా మోనికారెడ్డి రాజకీయ వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం చూస్తే ఫస్ట్ మొదటి నుంచి కూడా టీడీపీతో సత్సంబంధాలు ఉన్నాయి. టీడీపీలో 10 పనిచేసినటువంటి పరిస్థితి. భూమా శోభనాగిరెడ్డి టీడీపీలో ఉన్నప్పుడే ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి పరిస్థితి. అదే సందర్భంలోనే ఎంపీగా భూమా నాగిరెడ్డి పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు మంచు మనోజ్ చూసుకుంటే, మంచు మనోజ్ సినీ ఫ్రేమ్ ఉన్నటువంటి హీరో, మరి బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం ఈ యొక్క సినీ రంగంతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు జనసేనకే పోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేటువంటి ఆలోచన చేస్తే మాత్రం తప్పనిసరిగా ఒకవైపు
టీడీపీ నుంచి ఆల్రెడీ బలమైనటువంటి నాయకుడు, బలంగా అక్కడ పోటీ చేసి ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నటువంటి నాయకుడు ఫరూక్ ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీలో స్పేస్ కనిపించేటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మరోవైపు మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో సినీ రంగానికి సంబంధించినటువంటి అదే సినీ రంగం నుంచే రాష్ట్ర డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ వైపుగా అంటే సినీ రంగం వైపు సినీ రంగంలో ఉన్నటువంటి సంబంధాలు, పవన్ కళ్యాణ్ తో సంబంధాల నేపథ్యంలో జనసేనలో చేరితే తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి ఈ రాజకీయ కుటుంబం ఏదైతే ఉందో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కూటమిగా ఉన్నాయి. రాబోయేటువంటి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తారా అనేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒకవేళ కలిసి పోటీ చేసిన గట్టిగా జనసేన కూడా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కావాలి, వైసీపీ ప్లేస్ ప్రతిపక్ష పాత్రని ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేసుకోవాలనేటువంటి నేపథ్యంలో బలమైనటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళను తన పార్టీలో చేర్చుకొని మరింత బలంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాగైనా సరే బలమైన శక్తిగా ఎదగాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్న నేపథ్యంలో అక్కడ స్పేస్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు నంద్యాల ఇక్కడ మన భూమా కుటుంబంలో ఒకటే ఆలోచించు, ఇటు ఆర్లగడ్డ నియోజకవర్గం నుంచి అక్క పోటీ చేసి ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ బలంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి నంద్యాల నుంచి స్పేస్ ఏర్పడితే మాత్రం అక్కడ ఉన్నటువంటి తన నాన్న పోటీ చేసి ఉన్నటువంటి పరిస్థితుల్లో నంద్యాల సీట్ కూడా కైవసం చేసుకుంటే భూమా కుటుంబానికే, పార్టీలు ఏవైనా సరే భూమా కుటుంబానికే ఈ రెండు నియోజకవర్గాలు తమ చేతుల్లో ఉంటాయి, తమ రాజకీయంగా ఉపయోగపడతాయి అనేటువంటి దాని మీద భవిష్యత్తు రాజకీయాలు ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మాత్రం ఇక్కడ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ రాజకీయ అరగ్రహం చేస్తున్నట్టు రాజకీయ ప్రకటన చేస్తారా లేకపోతే ఇంకేమైనా మాట్లాడతారని మాత్రం ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ హుసేన్, సో మొత్తం మీద మంచు వారి ఇంట వివాదం కాస్త ఏకంగా భూమా మౌనిక రాజకీయ ఎంట్రీతో మరొక టర్న్ తీసుకోబోతోంది. ఒకసారిగా రాజకీయంగా వరకు ఉన్నటువంటి సపోర్ట్ తీసుకునేందుకే జనసేన పార్టీలోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఒకవైపుగా ఫిలిం ఫ్రెటర్నిటీ కూడా కొంత జనసేనకి చాలా తోడ్పాటు అందిస్తూ ఉంటుంది, అదొకటి కూడా వాళ్ళు కలిసి వచ్చే అవకాశంగా ఉంది. మరోవైపుగా పార్టీ ఏదైనా కూడా ముందస్తు రాజకీయ భవిష్యత్తులో భాగంగానే జనసేన వారంతా కూడా జనసేన పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సో భూమా అఖిలప్రియ ఇప్పటికే టీడీపీలో ఉన్నారు ఆవిడ. సో తన కుటుంబం నుంచి భూమా మౌనిక టీడీపీలోకి వెళ్లకుండా జనసేనలోకి వెళ్ళడం పైన రాజకీయ భవిష్యత్తు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నంద్యాల నుంచి మరొక వ్యక్తి కూడా ఉన్నారు కాబట్టి భూమా మౌనిక కనుక జనసేనలోకి వెళ్తే జనసేన పార్టీ తోడ్పాటుతో పాటుగా వాళ్ళకి సంబంధించిన భూమా మార్క్ కూడా అక్కడ కనబడుతుంది కాబట్టి అందుకే జనసేన చూసేసినట్టు తెలుస్తోంది. ఈరోజు శోభా నాగిరెడ్డి జయంతి, ఈ జయంతిలో భాగంగా ఈరోజు ఆవిడ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. సో అరంగేట్రం పైన పెద్ద ఎత్తున ఈరోజు ప్రకటించే అవకాశం కనబడుతోంది. శోభా నాగిరెడ్డి జయంతి రోజున అట్ ది సేమ్ టైం మంచు వారింట ఒక ఫ్యామిలీ తగాదాలు కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి కాబట్టి ఈ సమయం నిర్ణయం తీసుకుంటే చాలా పెద్ద ఎత్తున వారికి పాజిటివ్ అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ డెసిషన్, ఫైనల్ డెసిషన్ రోజు ప్రకటించే అవకాశం కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాజకీయాలకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు మంచు మనోజ్, తన భార్య భూమా మౌనిక. రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి జనసేన పార్టీ నుంచి ఆళ్లగడ్డ లేదా నంద్యాల నుంచి ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నారు. మంచు వారి ఇంట కథా చిత్రం ఈ రాజకీయంగా మారింది. ఒకసారిగా రాజకీయాలకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇద్దరు కూడా. ఈ వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సంచలనంగా మారింది. మంచు వారి ఇంట ఈ గొడవ సిచ్యువేషన్ తారాస్థాయికి చేరింది. ఎపిసోడ్లుగా ఒక్కో అంశాన్ని బయట పెడుతున్నారు. మొన్న విష్ణు మనోజ్కి సంబంధించిన ఒక వీడియోని విడుదల చేశారు. ఆయనకు సంబంధించిన సంబంధికులే ఆ వీడియోని విడుదల చేసినట్టుగా తెలిసింది. ఇప్పుడు తాజాగా మనోజ్ కూడా విష్ణుకు సంబంధించి ఒక వీడియో విడుదల చేశారు. ఆయన తన మనోజ్ జనరేటర్లో పంచదార పోసినట్టుగా ఒక వీడియో విడుదల చేశారు. ఇలా ఎపిసోడ్ల వారీగా